వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి మీ అందరూ కూడా సిద్ధంగా ఉండుంటారు. సో దీనికి సంబంధించి హిందీ సెకండ్ లాంగ్వేజ్ హిందీకి మనకి జరగబోతున్న హిందీ ఎగ్జామ్కి ఫినిషింగ్ టచ్గా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి ఎడ్యుకేషన్ చౌరస్తా స్పెషల్గా మీకు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. సో ఇది ఎవరు కూడా ఇది రియల్ పేపర్ అని అడగండి, ఇది రియల్ పేపర్ కాదు. సో మేము గెస్ చేసి ఒక మోడల్ పేపర్గా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఎస్సీఆర్టీ వాళ్ళు ఏ విధంగా మోడల్ పేపర్ అందించారో మన ఎడ్యుకేషన్ చౌరస్తా వ్యూవర్స్ కోసం మేము కూడా ఒక చక్కని పేపర్స్ని మేము మా యొక్క ఎక్స్పీరియన్స్తో తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మీ అందరికీ తెలుసు, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. మీ యొక్క టైం ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది కనుక స్పీడ్గా వెళ్దాం. మనకి మీ అందరికీ తెలుసు 100 మార్క్స్కి మీకు 3 గంటల 15 నిమిషాలు టైం ఉంటుంది, 15 నిమిషాలు పేపర్ రీడింగ్ అని చెప్పి. ఓకే, దీనికి మనకి బిట్ పేపర్ మెయిన్ పేపర్ అని సెపరేట్గా వండుకుంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉంటుంది. అందులో మనకి భాగ 1లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు వీటికి చక్కగా ఆన్సర్స్ చేసేనేమో ఫాస్ట్గా మీరు ఎలా చేయగలుగుతారో. సో నేను ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో ఈ ప్రతి ప్రశ్నకి సంబంధించిన వ్యాకరణాంశాలతోటి ఏవైతే మనం వీడియోలు చేసి ఉన్నాయో అవి ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని ఫాలో అవ్వండి. ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వం, ఎందుకంటే మీ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆస్మాన్ మే చంద్ర ప్రకాశిత్ హోతా హై. చంద్ర అండర్లైన్ చేసి ఉంది. రేఖాంకి శబ్దక తద్భవ రూప్ పహచాని అని చెప్పి ఇవ్వడం జరిగింది. చంద్రకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది తత్సం తద్భవ శబ్దకి. సో ఫస్ట్ వన్ చందర్, సెకండ్ వన్ చంద్, థర్డ్ వన్ చాంద్. సో థర్డ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్, చాంద్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తత్సం శబ్దం అంటే సంస్కృత పదం మనం ఇప్పుడు ఉపయోగిస్తుంది. తద్భవం అంటే దాని నుంచి ఉద్భవించబడింది, అంటే దాని నుంచి ఏవైతే మార్పు చేసి ఇప్పుడు ప్రయోగిస్తామో ఆ దాన్ని తద్భవ శబ్దం అంటారు. ఓకే, సెకండ్ వన్ భార్గవ్ తేజ్ చల్తా హై. ఈ వాక్యంలో క్రియా విశేషణ శబ్దం ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో క్రియా విశేషణ్ యాడ్వర్బ్ అనేది వెర్బ్తో ఉంటుంది. ఇక్కడ వెర్బ్ చల్తా హై, వెర్బ్ దగ్గర వెర్బ్ అంటే క్రియ, ఏ విధంగా నడుస్తున్నాడు తేజ్. సో తేజ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. తేజ్ అని నీట్గా మీరు రాయాలి. మనకి ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్ చేయడానికి వీలు కాదు. మీ క్వశ్చన్ పేపర్ మీ ఇంటికి తెచ్చుకుంటారు. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏం చేయాలి, నీట్గా భాగ్ 1 అని చెప్పి మీరు పెట్టాలి. పెట్టిన తర్వాత రోమన్ 1 సో వేసి మార్జిన్లో 1 అని వేసి దీని కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది రాయాలి. నెక్స్ట్ 2 అని వేసి దీని కరెక్ట్ ఆన్సర్ తేజ్ అది రాయాలి. నెక్స్ట్ 3 అని వేసి ఈ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మనం రాయాలి. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఇచ్చిన దాన్ని మీరు నెంబర్ రాసి దాన్ని హిందీ అక్షరాల్లో మనం రాస్తాం. సో దీని యొక్క ఆన్సర్ మీరు మన యొక్క కామెంట్లో పెట్టండి అందరూ కూడా. సో నెక్స్ట్ నెంబర్ 4 అని వేసి ఇక్కడ నర్ సమాజ్ డాష్ భాగి ఏక్ హై. ఇక్కడ సహీ కారక్ చిహ్న దీంతో ఫిల్ చేయాలి. సో మే కా సే నర్ సమాజ్ ఖా. సో ఆన్సర్ కా. సో మీరు ఆన్సర్ ఎగ్జామ్లో రాసినప్పుడు ఏం రాస్తారు, ఫస్ట్ రోమన్, 4th క్వశ్చన్ ఆన్సర్ కా, లేకపోతే నర్ సమాజ్ కా భాగి ఏక్ హై అని చెప్పి కా అండర్లైన్ చేయండి. ఓకే, ఫుల్గా రాయకపోయినా అట్లీస్ట్ కా అనేది రాయండి. ఓకే, సో అక్కడ మన క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్ చేయరు, అది గమనించి ఆన్సర్స్ పెట్టండి. 5th क्वेश्चन, भारत में 50% से भी अधिक युवा शक्ति है. वाक्य के आधार पर समास पहचानिए. సో ఇక్కడ మనకి ఇటువంటి సమాస్ ఇచ్చిన దాంట్లో 5th క్వశ్చన్ కింద ఏమి ఇస్తారంటే 2 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిశత్ ద్వంద్వ సమాస్, యువా శక్తి తత్పురుష సమాస్. ఇందులో ఒకటి కరెక్ట్గా ఉంటుంది. సో ఇందులో కరెక్ట్ ఏంటో అది మీరు ఐడెంటిఫై చేయాలి. సో ప్రతిశత్ అనేది ద్వంద్వ సమాస్ కాదు, అదేమవుతుంది అవ్యయభావ సమాస్. సో యువా శక్తి తత్పురుష సమాస్ కరెక్ట్. సో మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఫస్ట్ రోమన్ 5th క్వశ్చన్ ఆప్షన్ 2 యువా శక్తి తత్పురుష సమాస్ అని చెప్పి రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, బిందు सूर्योदय से पहले उठती है. రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే. సూర్యోదయ్ అనేది రేఖాంకిత కియా గయా, అండర్లైన్ చేయబడింది. సో దానికి సంధి విచ్ఛేద్ ఏమవుతుంది సూర్య. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే సంధి సూత్రం అప్లై అవ్వదు, అప్పుడు మీకు రాంగ్ అవుతుంది. ఓకే, కరెక్ట్గా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నం చేయాలి. సూర్య ప్లస్ ఉదయ్. ఇక్కడ నాకు కజర్తో రాయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. సూర్య ప్లస్ ఉదయ్ సూర్యోదయ్. 7th వన్, భారత్ మే వాస్ కర్నే వాలా. ఇలాగా అనేక శబ్దం ఇచ్చి దాన్ని ఒకే ఒక పదంలో రాయమని చెప్తారు. భారతదేశంలో ఉండేవాని ఏమంటారు, భారతవాసి. ఓకే, हम भारतवासी లెసన్ ఉంది కదా. సో భారత్ మే వాస్ కర్నే వాలా క్యా कहते हैं उसे భారతవాసి कहते हैं. ఏమంటారు భారతవాసి, हम భారతవాసి అని చెప్పి ఉంది కదా. సో ఇది మనకి ఇటువంటివి టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రం ఇవ్వడం జరుగుతుంది.
సో కొన్ని బయట కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నన్నీ కూడా మేము ప్రతి క్వశ్చన్ నెంబర్కి ఏమేమి ఇవ్వచ్చు అనేవన్నీ కూడా వీడియో చేసి మన యొక్క డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు అవి కూడా చూడండి. సో 8th క్వశ్చన్, ఒలింపిక్ మే పదక్ జీత్కర్ సింధు నే దేశ్ కా నామ్ రోషన్ కియా. సో ఇక్కడ నామ్ రోషన్ కియా అనేది అండర్లైన్ చేసి ఉంది. సో ఈ యొక్క ముహావరకు అర్థం ఏమిటి? ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దుఃఖీ హోనా, ఖ్యాతి దిలానా, గమండ్ హోనా. సో నామ్ రోషన్ కియా అంటే పేరు ప్రకాశింపజేశారు అంటే ఏంటి? ఖ్యాతి వెదజల్లారు అనమాట, ఖ్యాతిని కల్పించారు, మన దేశానికి పేరు తీసుకొచ్చారని. సో కరెక్ట్ ఆన్సర్ ఖ్యాతి దిలానా. మన క్వశ్చన్ నెంబర్ 8 వేసి ఆన్సర్ రాయడమే. ఓకే, సో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి తప్పులు లేకుండా రాస్తూ ఉండండి అమ్మా. అక్కడ మనకు ఇందులో చూసి రాయడమే కదా. సో 9th క్వశ్చన్, కవి కవిత లిఖతా హై, లింగ్ బదల్కర్ ఫిర్ సే పూరా వాక్య లిఖియే. సో ఇక్కడ కవి అనే దానికి మనం లింగ్ మార్చి రాయాలి. కవికి లింగ్ మార్చితే ఏమవుతుంది? కవయిత్రి. కవికి లింగ్ మార్చితే కవయిత్రి అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారు? పూరా వాక్య, పూర్తి సెంటెన్స్ మళ్ళా రాయాలి. సో కవయిత్రి కవిత ఏం రాయాలి? లిక్. लिखती है, कवित्री कविता लिखती है. ओके, सो नेक्स्ट वन, बादल बरसता है, वचन बदलकर फिर से पूरा वाक्य लिखिए. 10th वन, बादल बरसता है, वचन बदलकर फिर से पूरा वाक्य. बादल की वचन మార్చితే ఏమవుతుంది? బాదల్ ఏకవచనంలో బహువచనంలో కూడా బాదల్ కిందే ఉంటుంది. పుల్లింగ ఏకవచనంలో అకారాంత పుల్లింగ శబ్దం. సో దానికి ఆన్సర్ బాదల్కి బాదల్ మాత్రమే అవుతుంది. కానీ మన పూర్తి వాక్యం రాస్తున్నప్పుడు ఏమవుతుంది? బరస్తా హై పుల్లింగ ఏకవచనం ఉంది. సో పుల్లింగ బహువచనంలో ఏమవుతుంది? బరస్తే హై పైన అనుస్వర్ చుక్క పెట్టాలి. ఓకే, నెక్స్ట్, హామీద్ చిమటా లాయా, వాక్యకు వర్తమాన కాలమే బదులుగా లిఖియే. ఇక్కడ లాయా చివరిన యా ఏఈలు ఉంటే భూతకాలంలో ఉన్నట్టు, దానికి మనం ఏం చేస్తాం? వర్తమాన కాలంలో రాస్తున్నప్పుడు యా తీసేస్తాం. తీసేసి ఏం చేస్తాం? హామీద్ చిమటా, హామీద్ హామీద్ చిమటా లా, ఇక్కడ వరకు కామన్. తర్వాత హామీద్ పుల్లింగ్ ఏకవచనం లాతా హై. ओके, सो मैं मेरे देश से प्यार करता हूँ. 12th क्वेश्चन, शुद्ध रूप में लिखिए. సో దీని గ్రామటికల్గా మిస్టేక్ ఉంది. మై మేరే, మై అనేది రిపీట్ అయింది. మై ప్లస్ కే మై మేరే అవుతుంది. సో అందువలన ఈ మేరే ప్లేస్లో ఏం పెట్టాలి? అప్పనే, అప్పనే అనేది యూజ్ చేయాలి. ఓకే, సో మై మేరే ప్లస్లో మై అపనే దేశ్ సే ప్యార్ కర్తా హూ పూర్తిగా వాక్యం రాయాలి. మై అపనే దేశ్ సే ప్యార్ కర్తా హూ రాయాలి. ఓకే, ఈ విధంగా మన 12 క్వశ్చన్స్ అయిపోయినా గ్రామర్ అవ్వలేదు. మరొక 5 క్వశ్చన్స్ గ్రామర్ ఉంటుంది. సో అది మనకి సెకండ్ భాగ్ దోలో సెకండ్ రోమన్లో 13th క్వశ్చన్లో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవేం చేస్తారంటే ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్లో నుంచి మనకి 5 క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఇక్కడ ఏం కరెక్ట్గా చదవండి ఒకసారి. కపడే శబ్ద కా పర్యాయవాచి శబ్ద పహచానికర్ లిఖియే. ఇక్కడ పహచానికర్ లిఖియే అంటే గుర్తించి రాయండి. సో కపడేకి పర్యాయ శబ్దంలో మనకి చాలా పదాలు ఉంటాయి. కపడేకి వస్త్రని, సో రకరకాలు మనకు తెలిసినవి ఉంటాయి. కానీ మనకు వచ్చిన పర్యాయ శబ్దాన్ని కూడా మనం రాయకూడదు. మనం ఏం చేయాలి? ఈ కపడైన దానికి ప్యాసేజ్లో ఎక్కడున్నది ఏముంది అది మాత్రమే రాయాలి. ఓకే, సో కపడేకి వస్త్రం ఉంది. సో దాన్ని మనం ఈ క్వశ్చన్ 13th క్వశ్చన్ ఆ అని పెట్టి ఆ కరెక్ట్ ఆన్సర్ రాయాలి. ఓకే, మీరు బయట రాయకూడదు. నెక్స్ట్ సెకండ్, ఆ గరీబ్ శబ్దగా విలోమ శబ్ద పహచానిక లిఖియే. గరీబ్కి విలోమ శబ్ద ఇక్కడ ఇందులో ఏముంది? అమీర్. గరీబ్కి ఆపోజిట్ ఏముంది? అమీర్. మీరు ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో రాస్తున్నప్పుడు 13th క్వశ్చన్ ఆ అని పెట్టి గరీబ్ ఇంటూ అమీర్ అని రాయాలి. నెక్స్ట్ ఈ ఈలే, ఈలే ప్రత్యయ వాళ్ళ శబ్ద పహచానిక లిఖియే. ఈలే అన్నది ఏదైతే ఉంటాయో ఆ ప్రత్యయ ఉపయోగించి ఏదో ఒకటి రాయడం కాదు. ఇక్కడ ఇందులో ఎక్కడ ఉందో దాన్ని వెతికి రాయాలి. ఇక్కడ భడకి ఈలే అని చెప్పి ఓడింది కదా, సో అది ఇక్కడ దీని ఆన్సర్ కింద రాయాలి. ఓకే, సో నెక్స్ట్ గాంవ్ సే మేళా చలా. इस वाक्य में क्रिया शब्द को पहचानिए. సో ఇందులో క్రియ ఏముంది? ఎప్పుడు చూడండి క్రియ అంటే మన గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ క్రియ ఎప్పుడు వాక్యం ఎండింగ్లోనే ఉంటుంది. సో చలా ఆన్సర్. సో అది మనం ఆన్సర్ కింద రాస్తాం. ఏది? చలా.
ओके नेक्स्ट ఐదవది बड़ी बड़ी इमारतें दिखाई देने लगे इस वाक्य में विशेषण शब्द को पहचान कर लिखिए సో ఇందులో విశేషణ ఏముంది ఇమారత్ అంటే బిల్డింగ్స్ ఇవి సంజ్ఞ ఓకే అవి ఎలాగున్నాయి పెద్ద 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 భవనములు సో పెద్ద పెద్ద అంటే బడి బడి అనేది ఇక్కడ విశేషణ శబ్దం వాటిని మనం ఆన్సర్ కింద ఆన్సర్ షీట్లో రాస్తాం ఓకే మీకు ఆన్సర్ బుక్లెట్లు ఇస్తారు ఆన్సర్ బుక్లెట్లో పేజీలు ఎక్కువగానే ఉంటాయి సో మీరు కరెక్ట్గా పక్క పక్కన రాసేయకుండా చిన్న చిన్న ఆన్సర్లు రాస్తున్నాం కదా అని చెప్పి ఒకదాని పక్కన ఒకటి రాయకుండా ఒక్కొక్క లైన్లో ఒక ఆన్సర్ మాత్రమే రాయండి ఓకేనమ్మా సో నీట్గా ప్రజెంట్ చేయండి नेक्स्ट 14th क्वेश्चन निम्नलिखित पद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో నుంచి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది ఆ పోయం సంబంధించి మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు కరెక్ట్ గా పోయం చూసుకుని ఆ పోయం సంబంధించిన క్వశ్చన్ కి కరెక్ట్ గా చదివే ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుని పెట్టుకోండి ఓకే సో మనం టైం ఎంతో ఎక్కువ వేస్ట్ కాకూడదని మీకు కావాల్సిన వాళ్ళ పాస్ చేసి చూసుకుని మీరు ఆన్సర్స్ చేయండి ఓకేనమ్మా సో మన టెక్స్ట్ బుక్లో పోయం ఉంటుంది रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर रोम सिहर उठते छूते वे भीतर अंतर धारा ओम पर धारा एम झरती धरती पर रज के कन कन में तृण तृण को पुलकावली थर ఈ పోయం మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది సో ఈ క్వశ్చన్స్ చూడండి వీటి కరెక్ట్ ఆన్సర్స్ మీరు ఆన్సర్స్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్ దీనికి ఏం చేస్తారంటే మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వబడుతుంది ఇది టెక్స్ట్ బుక్ లోంచి ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్ కూడా సో ఇక్కడ మనం ఒక ప్యాసేజ్ తీసుకున్నాం ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబులోని సో ఈ ప్యాసేజ్ సంబంధించి మనకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ 5 క్వశ్చన్స్లో మనం ఇందులోంచి ఆన్సర్ వెతుకుని ఇది రాయాలి ఇందులోకి ఎటువంటి ఆప్షన్స్ ఉండవు ఓకేనమ్మా సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మరొక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్యాసేజ్కి ఆప్షన్స్ ఇస్తారు విత్ ఆప్షన్స్తో ఓకే విత్ ఆప్షన్స్తో ఈ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది సో 16th క్వశ్చన్లో ఇది చూసి కరెక్ట్గా తప్పు లేకుండా మనం రాయగలిగి ఉండాలి ఓకేనా సో ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్లోనే మనం 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు సో ఇందులో ఒక్క మిస్టేక్ లేకుండా మనకు వచ్చిందే కదా అని కేర్లెస్గా కాకుండా కరెక్ట్గా రాయండి సో మీరు ఇవి రాస్తున్నప్పుడు మన ఆన్సర్స్ ఎలా రాస్తారు అంటే 16th రోమన్ అని వేసి 16th క్వశ్చన్ వేస్తారు భాగ్ 2 అని పెట్టి సో మళ్ళీ సబ్ క్వశ్చన్ కింద ఆ అయితే ఆ రాసి ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏబిసిడి ఏదైతే అది పెట్టండి అంతా రాయాల్సిన అవసరం లేదు క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ రాయక్కర్లేదు సో జస్ట్ ఆ అని పెట్టి ఏ बी सी डी ఏదైతే అది పెట్టండి సో దీని ఫర్ एग्जांपल विश्व भर में करीब कितने विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों को संचालन कर रहे हैं సో ఇక్కడే ఉంది आज विश्व भर में करीब 150 से अधिक 150 ఇక్కడ ఎంత ఉంది ఆప్షన్ సి కరెక్ట్ కదా సో మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎవరు కనుక మనం ఏం చేయాలి అప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏ భాగ్ 2 16th క్వశ్చన్ ఆ అని వేసి ఆన్సర్ కింద మార్జిన్ లోపల సి పెడతాం ఓకేనమ్మా సో నెక్స్ట్ లైన్లో ఆ అని వేసి దాని యొక్క నెక్స్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసి రాస్తాం ఓకే సో భాగ్ 3లో థర్డ్ రామన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రత్యేక ప్రశ్న का उत्तर 4 पंक्तियों में लिखिए సో ఇక్కడ 4 లైన్లో రాయమన్నారని చెప్పి మీరు 4 లైన్లే రాయక్కర్లేదు మీరు ఎంత చదివారో అంత రాయొచ్చు ఓకేనా సో ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్క్స్ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ 3 థర్డ్ రామన్ దేనికి సంబంధించింది ఎస్ మన కవి పరిచయాలు లేఖక పరిచయాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించింది మనకి ఫస్ట్ 17th క్వశ్చన్ వచ్చి పోయిటరీ నుంచి ఇస్తారు 18th క్వశ్చన్ ప్రోజ్ నుంచి ఇక్కడ రాష్ట్ర కవి దినకర్ జీ కా పరిచయ దీజియే ఇక్కడ కనకనకాధికారి కవి దినకర్ సో దానికి సంబంధించి అడుగుతున్నాం సో ఇక్కడ మనకి పోయిటరీ సంబంధించి బర్స్తే బాదల్ హమ్ భారత్వాసి కనకనకాధికారి భక్తి పద్ నీతి దోహే లెసన్స్ మనకి ఉండడం జరిగింది వాటికి సంబంధించిన కవి పరిచయాలు మనం ఈ 17th క్వశ్చన్లో మీరు చూడాలి కవి పరిచయాలు పర్ఫెక్ట్గా అందరికీ రావాలి సో దీనికి కాకుండా ప్రతి క్వశ్చన్కి కూడా మీరు పాఠం పేరు కవి పేరు రాస్తే కాస్త పేపర్ వాల్యుయేషన్ అప్పుడు మీకు వాల్యూ ఉంటుంది ఓకే సో 18th క్వశ్చన్ మనకి ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మనకి ప్రోజ్ నుంచి వచ్చి ఈద్గాహ్లో లేఖక పరిచయం ఉంది లోకగీత్లో ఉంది అదేవిధంగా జలహి జీవన్ హైలో ఉంది సో ఆ మూడు చదివితే అందులో ఒకటి ఇక్కడ గ్యారెంటీ వస్తుంది సో ఇక్కడ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ మనకి हिंदी के सुप्रसिद्ध रचनाकार भगवत शरण उपाध्याय जी का परिचय दीजिए అంటే ఇది లోకగీత యొక్క లేఖక పరిచయం ఇక్కడ అడగడం జరిగింది సో ఈ 3 పరిచయాలు చదువుకుంటే మీకు ఇక్కడ 18th క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు 4 మార్క్స్ వస్తాయి సో కవి పరిచయాలు ఏ విధంగా రాయాలో కూడా మన ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ 4th రోమన్ భాగ్ 4
నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर 3 या 4 వాక్యోं में लिखिए. ఇక్కడ మనకి 3 లేదా 4 వాక్యాలు రాయమని ఇచ్చారు. మీరు ఆన్సర్ ఎంత చదివితే అంతా రాయండి. ఫుల్గా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఓకే, సో మనకి కొద్ది టైం కూడా చూసుకుంటూ ఉండండి. మీకు టైం అనేది 3:15 గంటలు ఉన్నప్పటికీ కూడా మనకి హిందీ అనేది టైం సరిపోదు. సో కొద్ది టైం చూసుకుంటూ ఫాస్ట్గా రాయండి. ఫస్ట్ నుంచి కూడా రాయండి లేట్ చేయకుండా. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ 24 మార్క్స్ ఈ రోమన్. ఎటువంటి చాయిస్ ఉండదు. కాకపోతే మీరు ఎలా రాయాలి, ఒక్కొక్కసారి మీరు చదవని క్వశ్చన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీ నోట్స్లో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలి అంటే ఆ లెసన్ ఏంటో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి మీరు చదివిన క్వశ్చన్లో నుంచి కాన్సెప్ట్ని ఈ ఆన్సర్లో రాయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా, సో ఓన్గా లెసన్ ఉన్న దాన్ని బట్టి ఓన్గా రాయడానికైనా ప్రయత్నం చేయండి తప్ప క్వశ్చన్ వదిలేయకండి. ఓకే, అటెంప్ట్ చేస్తే రిలేటెడ్గా వేరే ఏదో రాసేయకుండా మీకు కొన్ని మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ వర్ష కే సమయ మే ప్రకృతికి సుందరత కైసే హోతీ హై మనకి బరస్తే బాదల్ లెసన్ నుంచి. మీరాకి భక్తి భావన కైసీ హై మనకి భక్తి బాదల్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పోయిటరీ నుంచి 2 ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ మనకి కవి పరిచయం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ ఏంటి, మానవాకృతి వాలే అంతరిక్షవాసి కహాసే ఆయే ఔర్ క్యోం. సో ఇది మనకి జల్ హీ జీవన్ హై లెసన్లో క్వశ్చన్ ఇది. टेसी थॉमस के जीवन से हमें क्या संदेश मिलता है धरती के सवाल अंतरिक्ष के जवाब నుంచి ప్రశ్న ఇవ్వడం జరిగింది. लोक गीतों की विशेषताओं के बारे में लिखिए. गरबा लोकगीत किस प्रांत में प्रसिद्ध है. లోకగీత్ లెసన్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ లోకగీత్ సంబంధించి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నాన్టెల్ నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. प्रार्थना करने वाले होठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है. పంక్తి కా భావ్ స్పష్ట కీజియే. మనకి ఈ లెసన్ ఏది శాంతికి రాహమే లెసన్ మీ అందరికీ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఫార్మేట్ 1 నుంచి 2 నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు కనుక. సో ఇందులో 4 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ రాజునే అప్నే స్కూల్ కో కిస్ తరహ ఉపహార్ సమర్పిత్ కియా. సో ఇది వచ్చేటప్పటికి మనకి అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ లెసన్ నుంచి. సో ఇందులో మనకి 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో 1 క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. అవి కూడా కరెక్ట్గా చూడండి. नेक्स्ट लास्ट क्वेश्चन राजा कुमार वर्मा के राज्य में अकाल की स्थिति क्यों उत्पन्न हुई होगी. సో ఇది అనోఖా ఉపాయ లెసన్లోది అంటే లాస్ట్ లెసన్ ఇది. సో దీంట్లో మనకు కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటి ఆన్సర్స్లో నుంచి వాటి గ్యారంటీ వస్తుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, షార్ట్ క్వశ్చన్స్కి ఎటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి మిస్ చేయొద్దు. వీలున్నంత వరకు మినిమం రాయడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుని ఓన్గా రాయడానికైనా సరే. ఓకేనా, నెక్స్ట్ మనం ఎస్ఏ క్వశ్చన్స్ అయితే పక్కాగా పడే క్వశ్చన్స్ మనం చెప్తాం. भाग 5 లో 5th रोमन निम्नलिखित निबंधात्मक प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఇక్కడ 27th దాంట్లో మనకి ప్రోజ్ నుంచి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 సారాంశాలు అన్నమాట. మనకి క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినప్పుడు కూడా మీరు ప్రోజ్ పోయిటరీ నుంచి అవి సారాంశాలు మాత్రమే రాయండి. ఓకే, 27th లో మనకి పోయిటరీ అంటే పద్యభాగం నుంచి 2 ఇస్తారు. సో మనం ముందే చెప్పుకున్నాం పద్యభాగంలో వచ్చినప్పటికి మొత్తం మన 5 లెసన్స్ ఉన్నాయి. అందులో మీరు हम भारतवासी बरस्ते बादल कनक अधिकारी ఈ 3 పర్ఫెక్ట్గా మీకు కనుక వస్తే మీరు ఖచ్చితంగా ఈ రోమన్ 10 out of 10 మార్క్స్ సంపాదిస్తారు. ఓకే, సో దీంట్లో మీరు రాయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ లెసన్ హెడ్డింగ్ పెట్టండి. మీరు సారాంశం రాస్తున్నారు అది హెడ్డింగ్ పెట్టండి. ఆ తర్వాత కవి పరిచయం సైడ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా సైడింగ్స్తో అంటే పాఠ్ కా నామ్, కవి కా నామ్, విధ, సో ఆ కవి రచనలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి సైడ్ హెడ్డింగ్ల కింద పెడుతూ చక్కగా కవి పరిచయని లెంతీగా రాస్తే బాగుంటుంది. ఆ తర్వాత సారాంశాన్ని పెట్టి సారాంశం ప్యాసేజ్ల కింద రాయండి. సారాంశం పాయింట్ల కింద కన్నా పేరాల కింద రాస్తే బాగుంటుంది. ఓకే, సో కవి పరిచయం పాయింట్ల కింద రాస్తే మనకి ఇంప్రెసివ్గా ఉంటుంది. సో అది ఫాలో అవ్వండి అమ్మా. 10 out of 10 మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మేము గెస్ట్ చేస్తున్నవి 3 फर्स्ट वन ఏంటంటే देशभक्ति भावना पर आधारित हम भारतवासी पाठ का सारांश अपने शब्दों में लिखिए. नेक्स्ट श्रम के महत्व को बताने वाली कविता कनकन का अधिकारी पाठ का सारांश लिखिए. నెక్స్ట్ భరిస్తే బాదల్ సారాంశ్ మీ అందరికీ బాగా వచ్చింది. ఈ 3 పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ రోమన్లో మీకు 10 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. నెక్స్ట్ రోమన్ 28th क्वेश्चन किसी एक प्रश्न का उत्तर 8 या 10 पंक्तियों में लिखिए. సో ఇది ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఏముంటుంది, ప్రోజ్ నుంచి ఒక సారాంశం రావాల్సి వస్తుంది లేదా ఒక ఎస్ఏ క్వశ్చన్ రావాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి మనకి ప్రోజ్ నుంచి మనకి ఈద్గా లెసన్ ఉంది, అదేవిధంగా లోక్ గీత్ లెసన్ ఉంది, అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ ఉంది, జల్ హీ జీవన్ హై ఉంది.
ఈ 4 లెసన్స్లో నుంచే మనకి సారాంశ పెద్ద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఈద్గా సారాంశ పర్ఫెక్ట్గా చూసుకోండి అమ్మా మీ అందరూ కూడా. సో దాంతో పాటుగా ఈద్గా తర్వాత ఏముంది మనకి లోక్ గీత్ సంబంధించి షార్ట్ క్వశ్చన్ గ్యారంటీ అనుకున్నాం. అందువలన అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ కానీ జల్ హీ జీవన్ హై కానీ. సో ఈ రెండిట్లో ఒకటి చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఈ రెండు చూసుకోండి, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, జల్ హీ జీవన్ హై, ఈద్గా. ఈ 3 చూసుకుంటే మీరు 10 మార్క్స్ గ్యారంటీ పోదు. ఇది కూడా సేమ్, మీరు ఏం రాస్తున్నారో లెసన్ టైటిల్ హెడ్డింగ్ పెట్టండి, తర్వాత లేఖక్ పరిచయం హెడ్డింగ్ పెట్టండి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. మీరు లేఖక్ పరిచయం కనబడేలా ఖచ్చితంగా రాయండి. సైడింగ్ పెట్టి దాన్ని లేఖక్ పరిచయాన్ని పాయింట్ల కింద రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ సారాంశాన్ని పెట్టి మీరు ఏం చేస్తారో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాని యొక్క ఆన్సర్ని పేరాల కింద రాయండి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 6th रोमन भाग से. సో ఇందులో వచ్చేటప్పటికి నిమ్నలిఖిత प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. ఇందులో 29th క్వశ్చన్ किसी एक प्रश्न का उत्तर लिखिए అని చెప్పి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది మనకి నిబంధ పత్రలేఖనికి సంబంధించిన భాగం ఇది. ఓకే. సో 29th వచ్చేటప్పటికి మనకి లెటర్ రైటింగ్. సో మీకు ఆల్రెడీ సమిటివ్ 1కి నేను చెప్పడం జరిగింది, అందులో పడ్డాయి మనకి. సో మన ఒక 5 లెటర్స్ చూసుకుంటాం. అవి ఏంటి అంటే किसी ऐतिहासिक यात्रा का वर्णन करते हुए अपने मित्र के नाम एक पत्र लिखिए. इष्ट ऐतिहासिक लेते विहार यात्रा का वर्णन అని ఇస్తే ఒక లెటర్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. అదే విధంగా आवश्यक पुस्तकें मांगते हुए पुस्तक विक्रेता का नाम पत्र लिखिए. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇది ఇంటర్మీడియట్ వరకు కూడా. సో ఇవి కాకుండా మీరు చుట్టి పత్ర రాయగలుగుంటారు, ఖచ్చితంగా చుట్టి పత్ర రాయగలుగుతారు కదా మీరు అందరూ కూడా. ఓకే. అదే విధంగా पिताजी को पत्र. ओके, पिताजी का पत्र. नेक्स्ट हिंदी की आवश्यकता. हिंदी की आवश्यकता సంబంధించి మనకి ఆల్రెడీ అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ ఉంది, అందులో పాయింట్లు యూజ్ చేసుకుని మీరు రాయొచ్చు. సో టోటల్ మనకి ఈ 5 లెటర్స్ ఏవి पिताजी को पत्र, छुट्टी पत्र, हिंदी सीखने की आवश्यकता, అదేవిధంగా ऐतिहासिक यात्रा का वर्णन, आवश्यक पुस्तक అంటే పుస్తక విక్రేత के नाम पत्र. ఈ 5 లెటర్స్ పర్ఫెక్ట్గా చూసుకుని 100 లెటర్స్ ఎక్కలేదు. ఇవి చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ రోమన్ ఒక్క మార్క్ కూడా పోకుండా మీరు మిస్టేక్ లేకుండా అందంగా రాయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా 30 క్వశ్చన్ నెంబర్ 30 కిసి ఏక్ ప్రశ్నగా ఉత్తలికి. ఇక్కడ మనకి ఒక జనరల్ ఎస్సే రాయవలసి ఉంటుంది, ఒక నిబంధ. సో దీనికి కూడా 8 మార్క్స్ ఉంటాయి. మరి దీనికి ఏమి మనం గెస్ చేస్తున్నాం అంటే హిందీ విశ్వ భాష హై, హిందీ భాషకే మహత్వకు సమझाते हुए एक निबंध लिखिए. అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీలో ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనకు ఒక ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి धरती के सवाल अंतरिक्ष के जवाब लो, आज का छात्र ही कल का नागरिक है, आदर्श विद्यार्थी के बारे में एक निबंध लिखिए. ఆదర్శ విద్యార్థి. సో ఇది కూడా మనకి లెసన్ బేస్ చేసుకునే. మరొకటి ఉంది జల్ హీ జీవన్ హై సంబంధించి. సో నీటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పేలాగా, అంటే టైటిల్ ఏదైనా ఇవ్వచ్చు, వాటర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పే విధంగా ఒక జనరల్ ఎస్సే అడగచ్చు. ఓకేనా. ఈ 3 పర్ఫెక్ట్గా చూసుకోండి. దాంతో పాటుగా స్వచ్ఛ భారత్ ఒకటి బాగా చూడండి. నెక్స్ట్ త్యోహార్. ఈ 5 పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మన పబ్లిక్ ఎగ్జామ్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్లో ఇక లెటర్స్ వచ్చి 5 చెప్పుకున్నాం, జనరల్ ఎస్సెస్ 5 చెప్పుకున్నాం. ఈ 5 జనరల్ ఎస్సెస్ 5 లెటర్స్ పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇక్కడ మీకు చెప్పిన సారాంశాలు ఏవైతే ఉన్నాయో చదువుకుంటే ఖచ్చితంగా ఇవి రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. ఓకే. సో మీ అందరూ కూడా మంచి మార్కులతో 10th క్లాస్ మీ యొక్క లైఫ్కి టర్నింగ్ పాయింట్, అందరూ కూడా 10 పాయింట్స్ మన యొక్క హిందీలో ఖచ్చితంగా మీరు సాధించాలని మీ యొక్క టీచర్స్ చెప్పినట్టు అంత ఫాలో అవ్వండి. ఎగ్జామ్ అందంగా చాలా చక్కగా రాయండి. క్వశ్చన్ నెంబర్స్ వేయడం మర్చిపోవద్దు. ఆన్సర్ స్టార్ట్ చేయడానికి ముందే ప్రతిదానికి రోమన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయండి. మీ హాల్ టికెట్ నెంబర్లు తప్పుగా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఓవర్ రైటింగ్ చేయకండి. కొట్టేసి ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే పెన్సిల్తో దాన్ని కొట్టేసి మళ్ళీ పక్కన నీట్గా రాయండి. ఓకేనమ్మా. సో మీ అందరూ కూడా మంచి హ్యాండ్ రైటింగ్తో చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి అందంగా రాస్తారని. సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాల్స్తే మీ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీ 10th క్లాస్ సంబంధించి. వాటిని వీలుంటే చూడండి, లేకపోతే మీ టైం యొక్క వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకుండా అన్ని సబ్జెక్టులు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుని మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ టీచర్స్కి అందరికీ కూడా గర్వకారణంగా అవ్వాలని, మన దేశానికి కూడా మీరు మంచి నాగరికులుగా మంచి పేరు తెచ్చే వారిగా తయారవ్వాలని కోరుకుంటూ, సో మీ అందరికీ కూడా థ్యాంక్స్. నా యొక్క ఛానల్లో మన యొక్క వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్.